ఓయమ్మా టైం అవుతుంది, ఏం చేస్తాండవు లోపల? వస్తాండవా లేదా? టైం అవుతుంది, మా బావ యాడికన్నా పోవాలంటే గంటలు గంటలు ఆడోళ్ళ మాదిరి తయారైతే అంటాడు. వస్తాండవా లేదా? బస్సు వచ్చే టైం అయినది. ఎవరమ్మా నువ్వా? సరిగ్గా ఎలక్షన్ టైంకి పార్టీలో చేరి టికెట్ కావాలని గొడవ చేసే లీడర్ లాగా సడన్ గా మధ్యలో దూరిపోయావా? ఎవరమ్మా నువ్వా? నేనెవరా? మాడిపోయిన మసాలా దోశలాగా ఉన్నావు నువ్వు. ముందు నువ్వెవరో చెప్పున్నా. ఇదేందమ్మా ఇదే? వార్డు మెంబర్ వచ్చి మంత్రిని ఎక్కిరిచ్చినట్టుగా ఉందా? నేను ఎవరో తెలుదా నీకా? తిరకాసునే. తిరకాసా? అయితే తిరుపతి పోయే బస్సు యా టైంకి వస్తుంది? తిరుపతి పోయే బస్సు నాకేం తెలుస్తుంది? మర్రి చెట్టు మీద గుడ్ల గుబలాగా ఉండవు, అది కూడా తెలుదా నీకు? ఏంది మో నా ముఖంలో నీకు ఆర్టీసీ ఎంక్వైరీ బోర్డు ఏమన్నా కనిపిస్తుందా ఏందా? ఇంకా నయం డజన్ ఐడి పండ్లు ఎంతకిస్తున్నారు అని అడగల. బాగా గుర్తు చేసినావు అన్నా. పొద్దుటూరు బస్టాండ్ లో పోతా పోతా అరటిపళ్ళు తీసుకోవాలా, దారిలో తినేదనుకుంటాయి. అసలు ఎవరమ్మా నువ్వా? అచ్చం పొలిటికల్ లీడర్ లాగా లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నావా? నా పేరు సీమ చిన్నమ్మ. సీమ చిన్నమ్మనా? పొట్టాలు పున్నమ్మ లాగా ఉండవు. ఏందయ్యో పుట్టమ్మ పున్నమ్మ అంటావు? నువ్వేమన్నా నాకు బొడ్డు కోసి పేరు పెట్టినావా ఏంది? నా సంగతి తెలుదు నీకు. నేనంటే మా బావే గడగడ ఒరిగిపోతా అంటాడు. నిన్నే వల్లేట్టల్లో ఇంత వైలెంట్ గా ఉండవేందమ్మా నువ్వా? నేను ఇంతే, తగ్గేదేలే. ఓరయ్యో ఏం చేస్తుండవు? వస్తాండవా లేదా? బస్సు వచ్చేదానికి టైం అయింది. బెర్నరా ఈ బస్సు యా టైంకి వస్తుందో ఏందో. ఇదిగో పున్నమ్మ. పున్నమ్మ కాదున్నా, చిన్నమ్మ. అదే చిన్నమ్మ. ఒక్క మాట అడుగుతాను, ఏమి అనుకోవు కదా? ఏందో అడుగున్నా. ఈ బ్యాగులు అవి సర్దుకొని ఎక్కడికి పోతున్నావమ్మా నువ్వా? తిరుపతి పోతాండాలే. ఎట్టా పోతున్నావు? రైలా బస్సా? రైలుకు పోయే కర్మ నాకేందిన్నా, బస్సు ఫ్రీయే కదా, బస్ లో పోయొస్తా. బస్సు ఫ్రీనా? ఎవరు తీసుకెళ్తుంటారమ్మా ఫ్రీగా నిన్న? ఇంకెవరున్నా, మా సేఫ్ డ్రైవర్ అన్నా. సేఫ్ డ్రైవరా? ఎవరు ఆయన? అది కూడా తెలుదా? మా చంద్రబాబు అన్నా. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మా ఆడోళ్ళందరికి ఫ్రీ బస్ వేసినాడు కదా, అందులో పోయొస్తా. నీ ఆత్రం తగలయ్యా. ఏందమ్మా నువ్వా? వాళ్ళు చెప్పింది వెళ్ళలేదా నువ్వా? ఏందిన్నా? ఏం చెప్పినారు? ఫ్రీ బస్సులు జిల్లాల వరకేనంట. జిల్లా దాటితే? జిల్లా బార్డర్ దాటితే టికెట్ తీసుకోవాలా? ఇదేందిన్నా ఇది? ఈ మాట ముందు చెప్పలేదు కదా. ముందుగా చెప్తే ఎవరన్నా ఓట్లు వేస్తారా? ఆ మాత్రం తెలియదా వాళ్ళకి? తీర్థయాత్రలకు ఫ్రీగా పోయి రావచ్చు అని టీవీలో యాడ్లు వేసినారు కదా. చేపల్ని పట్టాలంటే గేలాలు వేయాల్సిందే కదా, అందుకనే అట్లా యాడ్లు వేసారు. ఇప్పుడేమో అది కుదరదు అంటున్నారు. తెలంగాణలో అయితే యాడికి పోవాలన్నా బస్సు ఫ్రీనే కదూ. అది తెలంగాణ అమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇట్టే ఉంటది వ్యవహారం. ఇదేందన్నా ఇది? అలాగే ఉంటది మరి. సరే ఎట్టయినా తయారైనాను కాబట్టి ఇంకా సింహాచలం అన్నా పోయొస్తా. అది కూడా మీ జిల్లా దాటి పోవాల్సిందే కదా. ఇంకా వీలు కాకపోతే విజయవాడ కనకదుర్గమ్మ ఉండే, ఆడికన్నా పోయొస్తా. అది కూడా కుదరదమ్మా, అది కూడా వేరే జిల్లా. ఏంది నువ్వు ప్రతిదానికి అడ్డం పడతాండావు? మా అన్నయ్య ఏం చెప్పినాడో చూడు ముందు. తిరకాసన్నా చూసినావా? అవన్నీ ఎన్నికలకి ముందమ్మా, ఇప్పుడు మాట మారిపోయింది. ఇప్పుడు చెప్పు. పోయమ్మా ఇంత మోసమా? నేను నిజమే అనుకుంటే ఎన్నికలు అయినాక ఫ్రీగా తీర్థయాత్రలకు పోయొస్తా అనుకున్నా. అయ్యయ్యా, నీ తిరుపతి టూర్ క్యాన్సిల్ అయినట్టేనా? అయితే అయ్యో లేదు కుయ్యో లేదు. ఫ్రీ బస్ అని వాళ్ళు మాట మారిస్తే నేను నా తిరుపతి టూరు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటానా? నా లెక్క పెట్టుకొని పోయి స్వామి దర్శనం చేసుకొని వస్తా. ఓ మనిషి వస్తానవా లేదా? బిర్నరా చవరం అయితే గాని వివరం వంట పట్టలేదు అంటే ఇదే. పాపం చిన్నమ్మ చిన్నపోయినట్టుంది. మరి కూటమితో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా ఏందా? ఈ అండి వాళ్ళ పొలిటికల్ ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకులతో మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.